హాయ్ గైస్, వెల్కమ్ టు సన్వి క్రియేషన్స్ తిరుపతి. సో ఈరోజు నేను మీ ముందుకు వస్తున్నానండి ప్రయాగ్రాజ్ వీడియోతో. మేము ముందుగా సంగం స్టేషన్లో దిగామండి. సో ఆ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది నైని రైల్వే స్టేషన్. సో అక్కడికి వచ్చామండి. హజ్జు హోమ్ స్టే ఉంది ఇక్కడ. అంటే మార్నింగ్ వచ్చామండి 2:40కి ఆడ దిగాము. 3కి వచ్చాము వీడికి. సో ఇక్కడ హజ్జు హోమ్ స్టే ఉందండి, ఇక్కడ దిగామండి. అండ్ ఇతను చాలా మంచివాడండి మేనేజరు. సో పాపకి పాలు లేవంటే అతను పాలు తెప్పించి పాలు కంచి ఇచ్చాడు పాపకి, పాల ప్యాకెట్. సో పాప పాల పడుకుంది. తర్వాత మార్నింగ్ అయినాక మేము రెడీ అయినామండి పోవాలని చెప్పి. అంటే మార్నింగ్ 6 రెడీ అయిపోయినాము. అండ్ పాప లేచినాక అదే స్ట్రీట్లో ఉందండి ఒక స్ట్రీట్ ఫుడ్. అక్కడ అన్నీ చేస్తారండి, జిలేబీలు, బ్రెడ్ బజ్జీ చేస్తారండి, బోండాలన్నీ. సొందర అడికి వెళ్ళామండి టిఫిన్లా చేయడానికి చెప్పి. టేస్ట్ బాగుంది. పక్క నైని రైల్వే స్టేషన్ పక్కన ఉన్నది ఈ స్ట్రీట్. సో పాప అయితే జిలేబీ తీసుకుంది, దానికి ఇష్టం అనమాట స్వీట్ అంటే. ఒక కప్ అనమాట తీసుకుంది, ఇంకా తింటూ వస్తుంది. చాలా బాగా ఎంజాయ్ చేసిందండి. టేస్ట్ అయితే బాగా తిందండి. బ్రెడ్ బజ్జీ అండ్ జిలేబీ టేస్ట్ అయితే సూపర్గా ఉంది. కాస్ట్ 20 రూపీస్ కాస్ట్ అండి, బాగుందండి. అండ్ మేము హోమ్ స్టే అయితేనే ఆటో మాట్లాడాయండి, టుక్ ఆటో అని మాట్లాడనమాట 500కి. సో నైని స్టేషన్ నుంచి 3 km ఉంటాయండి సంగం ఘాటు. సో ఆటోలో ఎక్కి వెళ్ళామండి. మార్నింగ్ కదా, అంటే ఇప్పుడు టైం 8 అయిందండి. సో 8కి వస్తుంది. ఇంకా అర్లీ మార్నింగ్ కాబట్టి రష్ ఎక్కువ ఉన్నాయండి. చూడండి చాలా ఫ్రీగా ఉంది, ఎక్కడ చూసినా జనాలు లేరండి. సో వెళ్ళామండి. చూస్తున్నారు కదా, ఇంకా బోట్లు ఉన్నాయి. అండ్ చూడు ఎంత ప్రశాంతంగా విశాలంగా ఉందో. సో ఎక్కడ రష్ లేదండి. మార్నింగ్ వెళ్తే రష్ ఉండదండి, ఈజీగా వచ్చేయచ్చు. మేమైతే మార్నింగ్ వెళ్ళామండి, బాగా ఎంజాయ్ చేసామండి. అండ్ బోట్ షికారు ఉందండి. అండ్ బోట్లు ఎక్కాలన్నమాట. ఎందుకంటే అటు సైడు గంగా, యమున, సరస్వతి నదికి వస్తాయండి, త్రివేణి సంగమం అని ఆ పక్క ఉందన్నమాట. సో అది వచ్చేసి మెయిన్ అనమాట. అక్కడ మునిగితే మంచి అని చెప్పారు. సో అడిగి పోవాలంటే బోట్లు ఎక్కాలండి. బోట్లు ఎక్కాలంటే కరెక్ట్ అని కాకపోతే నాకు వెళ్ళండి భయం అండి. రాని చెప్పి మా వాళ్ళు వండుకొని బలం చేశారన్నమాట బోట్ ఎక్కాలని చెప్పి. సో ఎక్కించేశారనమాట. ఇది బోట్ అండి, అంటే తెప్ప బోట్ అనమాట, మిషన్ బోట్ కాదు ఇది. వాడు అట్ట తిప్పుతా అంటే నా గుండెల్లో రైలు పడుతున్నాయండి దడ అని. ఒక ఎలా ఉన్నాయంటే ఒక 10 నిమిషాలు ప్రాణం పెట్టుకున్న చేతిలో. ఎట్లా చూడండి ఫెసిలిటీ ఉందో, అంతగా ఉంది భయము. సో మొత్తం అయితే పక్క చేరినామని త్రివేణి సంగమము చేరిన పక్క స్నానం చేశారండి, చేసి బయటకు వచ్చామన్నమాట. సో మళ్ళీ వచ్చేప్పుడు ఇంకొక టెన్షన్, మళ్ళీ ఏమవుతుందేమో అని అట్లా టెన్షన్ పడ్డాను. మొత్తానికి అయితే బోట్ షికారు అయిపోయింది. ఇప్పుడు ఈవినింగ్ అయిందండి, ఈవినింగ్ టైం 5 అయిందన్నమాట. ఇంటికి వెళ్తున్నాం అన్నమాట హోమ్ స్టేకి. చూడండి రష్గా ఉందో, ఎక్కడ చూసినా ఫుల్ జనం ఉండాలండి. ఇది తక్కువ అనుకోండి, ఇంకా రష్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఈవినింగ్ బయలుదేరానండి హోమ్ స్టే. ఇంకా అంత అయిపోయినాక అందరి ఫేస్ మాడిపోయినాయి, అలసిపోయినాం చాలామంది. కాళ్ళంతా ఒకటి నొప్పులు, గుబ్బలకిన కాళ్ళన్నీ. మొత్తానికి అయితే బాగా ఎంజాయ్ చేసాము. వెళ్తా చూసామండి షాపింగ్స్ అన్నీ. ఏం కొనలేదు అక్కడైతే, ఎందుకంటే అప్పటికే అంత అలసిపోయినా కాబట్టి ఇంకా త్వరగా హోమ్ స్టేకి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలన్నమాట. రెస్ట్ తీసుకొని మళ్ళీ బయలుదేరాల కాశీకి. బాయ్ అండి. ఇంకో వీడియోస్ తర్వాత చేస్తాను కాశీది. బాయ్.